ఈజీ ఎరా. అరణ్యంలో ఒక పెద్ద చెట్టు వద్ద ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక ముది మొసలే ఉండేది. అందులో వందల కొద్దీ పెంకులు ఉండేవి. చెట్టుపై ఒక ముది గూబీ కూర్చొని ఉండేది. అది రోజు పొడవునా సరస్సులో జరిగే ప్రతి విషయం గమనించేది. వయస్సు వచ్చిన మొసలే ప్రతిరోజు సరస్సులోని పెంకుల్లో కొందరిని తిని తన పొట్ట నింపుకుంటూ ఉండేది. సరస్సులో వందల కొద్దీ పెంకులు ఉన్నా మొసలే వల్ల వాటి సంఖ్య తగ్గుతూ వెళ్లి చివరికి ఒకే ఒక ముది పెంకు మిగిలిపోయింది. ఆ పెంకు చెట్టుపై ఉన్న గూబీకి ఇలా చెప్పింది: నా పిల్లలు, పొత్తులు, బంధు సహచరులంతా మొసలే తినేసింది. ఆ సమయంలో నాకు ఏడవడానికి కూడా సమయం లేదు. ఇప్పుడు మిగిలిన నేను కూడా రేపు మొసలే తినేస్తుంది. నాకు ఇప్పుడు భయం వస్తోంది. నేను ఏమి చేయాలి? గూబీ తీవ్రంగా ఇలా చెప్పింది: నువ్వు సరస్సులోనే ఉంటే మొసలే నిన్ని కూడా తినేస్తుంది. ఈ చెట్టుపై కూడు, మొసలే చెట్టు మీద ఎక్కలదు. నువ్వు బతుకుతావు పెంకు. నేను 4-5 అడుగుల వరకు కూడు చేయగలుగుతాను. ఈ చెట్టు ఎత్తు 20 అడుగులు. నేను అలా ఎలా కూడు చేస్తాను అని అడిగింది. దానికి గూబీ, నేను నీకు అమూల్యమైన సలహాలు ఇవ్వగలను, కానీ వాటిని అనుసరించడం నీ చేతిలోనే ఉంటుంది అని చెప్పింది. పెంకు సరస్సు బక్క బస్సి కూర్చొని తన పాదాలను నేల మీద కొట్టింది. అది తన చేతులను పైకి ఎత్తి చెట్టుపై కూడు చేయడానికి ప్రయత్నించింది. అది 4-5 అడుగుల ఎత్తు వరకు కూడు చేయగలిగింది, కాని అది అలా ప్రయత్నించడం ఆపలేదు. వటర్ వటర్ అని పిలుస్తూ మళ్లీ కూడు చేయడానికి ప్రయత్నిస్తోంది. పెంకు చేసే శబ్దాన్ని విన్న మొసలే ఆసక్తిగా సరస్సు దగ్గర కూర్చోండి పెంకు చేసే కూడు చూసి అది చాలా గట్టిగా నవ్వింది. నవ్వు శబ్దం విన్న పెంకు తిరిగి చూసినప్పుడు తన వెనుక మొసలే ఉన్నట్లు చూడగా భయం మరింత పెరిగింది. ఈలోగా పెంకు మరింత జిగిపోవడం ప్రారంభించింది. అదే సమయంలో అది మొసలే మీద కూర్చుంది. మొసలే తన పైన కూర్చున్న పెంకును తినలేకపోయింది. పెంకు సురక్షితంగా ఉండింది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మన వ్యక్తిత్వాన్ని ఆ సమస్యల కంటే పెద్దగా పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ సామర్థ్యం ఉంటుంది, కానీ దానిపై అవగాహన ఉండటం కొంచెం కష్టం. సమస్య నుంచి బయటపడాలంటే సమస్య కంటే ఎత్తుగా ఎదగాలి. అప్పుడు మనం సమస్యపై కూర్చుని ఉన్నట్లుగా సురక్షితంగా ఉంటాము. ఈ రకమైన మరిన్ని కథల కోసం ఈ ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.